జై గురుదత్త శ్రీ గురుదత్త. దత్తాత్రేయ జయంతి భగవాన్ దత్తాత్రేయుని అవతార దినోత్సవంగా జరుపుకునే పవిత్ర పర్వదినము. ఈ డిసెంబర్ 4వ తేదీ గురువారం మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినము. ఇది మార్గశిర పౌర్ణమి నాడు జరుగుతుంది. ఈరోజు సాయిబాబా భక్తులు కూడా ప్రత్యేకంగా పూజలు పారాయణాలు నిర్వహిస్తారు. దత్తాత్రేయ స్వామి గురించి. భగవాన్ దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల అవతారంగా భావించబడతారు. ఆయన జ్ఞానమూర్తి యోగేశ్వరుడు, గురువుల త్రిమూర్తి సమరస స్వరూపము. ఆయన అవధూత గుణాలు, అద్వైత తత్వం, జీవన మార్గదర్శక బోధనలు ఎంతో ప్రసిద్ధం. దత్త జయంతి విశేషాలు. పూజా ఆచారాలు. ఉదయం స్నానం చేసి భగవాన్ దత్తాత్రేయుని పూజ, దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి, దత్త స్తోత్రాలు పారాయణ, శ్రీ గురు చరిత్ర, దత్త మహిమలు చదవడం, అక్షయ దీపం వెలిగించడం, బ్రాహ్మణులకు మరియు పేదలకు అన్నదానం. ముఖ్య ప్రార్థనలు: దత్త భవాని, అవధూత గీత, దత్తాత్రేయ స్తోత్రాలు, శ్రీపాద శ్రీవల్లభ చరితం, శ్రీ నృసింహ సరస్వతి చరితం. సహ్యాద్రి పర్వతాలలో దత్తాత్రేయ స్వామి గురించి పురాణాలు, ఇతిహాసాలు, స్థానిక కథనాలు చాలా విశేషంగా చెబుతాయి. దత్తాత్రేయ స్వామి నివాసంగా భావించే ముఖ్యమైన ప్రదేశాలు సహ్యాద్రులలోనే ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన ప్రదేశం మహారాష్ట్ర సహ్యాద్రులు. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామి జన్మ తర్వాత దీర్ఘకాలం తపస్సు చేసిన ప్రదేశం సహ్యాద్రి పర్వత శ్రేణి అని చెప్పబడింది. నర్మదా నది తీరాలు సహ్యాద్రి అడవులు అయిన యోగ సాధనకు ప్రధాన కేంద్రాలు. సహ్యాద్రిలో ప్రసిద్ధ దత్తక్షేత్రాలు: గిర్నార్ పర్వతం, గుజరాత్, సౌరాష్ట్ర. దత్తాత్రేయుని చరణపీఠం. 10,000 పైగా మెట్లు ఎక్కి చేరాల్సిన అత్యంత పవిత్ర స్థలం. దత్తాత్రేయుడు యోగసిద్ధులు పొందిన ప్రదేశంగా భావిస్తారు. గాన్గాపూర్, కర్ణాటక మరియు మహారాష్ట్ర బార్డర్. శ్రీ నృసింహ సరస్వతి స్వామి దత్త అవతారం. ఇక్కడ 12 సంవత్సరాలు నివసించారు. భక్తుల మన్ననలు పొందిన అన్ఘార్ మరియు సంగమ ఎంతో పవిత్రం. నర్సోభావాడి, మహారాష్ట్ర. నదీ సంగమం వద్ద దత్త మహిమలు చూపిన స్థలం. అక్కలకోట, మహారాష్ట్ర. శ్రీస్వామి సమర్థ దత్తావతారం నివసించిన క్షేత్రం. పురాణ కథనాలు. సహ్యాద్రి పర్వతాలలో దత్తస్వామి పురాణాలు చెబుతున్నాయి. సహ్యాద్రిలో ఉన్న గిరి గుహలో, అడవుల్లో, యోగ మార్గంలో దత్తాత్రేయుడు అవధూత యోగిగా సంచరిస్తూ ఉపదేశం ఇచ్చేవాడని, ఆయన పశుపక్షులు, ప్రకృతి, పర్వతాలు, నదులు వీటినే తన గురువులుగా స్వీకరించాడు. 24 గురువులు. దత్తాత్రేయ స్వామి అనఘాస్వామి మరియు అనఘాదేవి లక్ష్మీదేవి స్వరూపం. అష్టసిద్ధులు పుత్రులుగా జన్మించారని మరియు వారు అనఘావ్రతంలో పూజించబడతారని తెలుస్తుంది. ఈ అష్టసిద్ధులే వారి పుత్రులుగా భావించబడతారు మరియు వారి పేర్లు: అనీమ శరీరాన్ని అతి సూక్ష్మంగా చేయగలగడం, మహిమ శరీరాన్ని అతి పెద్దదిగా చేయగలగడం, గరిమ శరీర బరువును విపరీతంగా పెంచగలగడం, లఘిమ శరీరాన్ని అతి తేలికగా అంటే బరువుగా లేకుండా చేయగలగడం, ప్రాప్తి కావలసిన వస్తువులను పొందగలగడం, ప్రాకామ్యం కోరిన భోగములను అనుభవించగలగడం లేదా కోరికలు తీర్చుకోగలగడం, ఇషిత్వం ఎవరి పనినైనా దేని పనినైనా అధికారము పొందగలగడం, వశిత్వం అన్ని భూతములను అనగా ప్రాణులను లోబరుచుకోగలగడం. ఈ 8 శక్తులు లేదా సిద్ధులే దత్తాత్రేయ అనఘామాత దంపతుల పుత్రులుగా ప్రస్తావించబడ్డాయి. ఈ వివరాలు ముఖ్యంగా దత్త పురాణం మరియు అనఘాష్టమి వ్రతం యొక్క సందర్భంలో కనిపిస్తాయి. జై గురుదత్త.